నమస్తే వెల్కమ్ టు డిటివి న్యూస్. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను కేపీహెచ్బీ కాలనీ రమ్య గ్రౌండ్ లో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్ హాజరయ్యారు. చిరంజీవికి శుభాకాంక్షలు, అభిమానులకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో బచ్చురాజు, గాలి బాలాజీ, లక్ష్మయ్య, పట్లుల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. of Rajinikanth, Kamal Haasan and Shivaji Ganesan. మహానేత మహావ్యక్తి చిరంజీవి గారు ఒక్క బ్లడ్ బ్యాంకే కాదు, ఒక ఐ బ్యాంకు కానీ అసలు బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంకు డొనేషన్ అంటే చిరంజీవి గారు గుర్తొస్తారు దేశంలోనే. వారికి వారే సాటి నాటి నుంచి వారితో ఉండి వారికి వన్నంటి నడిచిన మరో వ్యక్తి స్వామినాయుడు. ఆయన కూడా వాళ్ళు ఇక్కడ వస్తాడేమో అనుకున్నా బ్లడ్ బ్యాంక్ అంటే స్వామినాయుడు గుర్తొస్తాడు. అవునా కదా? మరి నిజంగా వాళ్ళు రావాలి ఆయన ఇక్కడికి. సరే, వాళ్ళకు కూడా చాలా కార్యక్రమాలు ఉంటుంటాయి కాబట్టి ఇటు సినీ రంగాన్ని కానీ రాజకీయ రంగంలో కూడా ఒక మెరుగు మెరిసి మరి సెంట్రల్ మినిస్టర్ అయి మన రాష్ట్రానికి మద్దతిచ్చిన వ్యక్తి చిరంజీవి గారు. నేను మనస్ఫూర్తిగా మా ప్రభుత్వాన్ని కానీ ఇక్కడున్న ప్రభుత్వ పెద్దలు కానీ ఢిల్లీలో ఉన్న ప్రభుత్వ పెద్దలు కానీ నేను ఒక్కటే వారిని కోరుతా ఉన్నా ఈ సభాపూర్వకంగా, అటువంటి మహా వ్యక్తికి ఒక పద్మ విభూషణే సరిపోదు, భారత రత్న కావాలని చెప్పి సందర్భంగా ఒక భారత రత్న పేరులోనే ఉంది రత్నం, దానికి అన్ని విధాల అర్హుడైనటువంటి వ్యక్తి చిరంజీవి గారు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రయత్నం చేద్దాం, చేస్తే పోయేది ఏం లేదు. మన ప్రయత్నం తప్పకుండా అందరూ కలిసి రావాలని చెప్పి ఆయన ఏ వర్గానికో, ఏ ప్రాంతానికో, ఏ కులానికో, ఏ వర్గానికో నాయకుడు కాదు చిరంజీవి గారు. దేశానికే నాయకుడు, దేశ సిటీకే వంద తెచ్చినటువంటి మహా వ్యక్తి మెగాస్టార్. కాబట్టి ఇది ఒక ఎత్తు అయితే, ఇక నా పర్సనల్ గా నేను చెప్పదలుచుకున్నా, నేను ఇవాళ మీ ముందుకు వచ్చి ఇలా మాట్లాడుతున్నాను, ఇలా నిలబడ్డాను అంటే